క్రీస్తు వాక్య పరిచర్యలు అను ఈ మా కార్యక్రమమునకు ప్రేక్షకులందరికీ స్వాగతము. దేవుని మాట గొప్పతనం, దేవుని మాట లో నుండి విశ్వము అనేది బయటికి వచ్చింది. ఈ విశ్వము అదృశ్యమైన ఆ శబ్దము, ఆ మాట వలన దృశ్యమైనటువంటిది ఉనికి లోపలికి వచ్చింది. ఈరోజు ఈ మాట ప్రకారముగా సర్వస్వము ఆయన సృష్టిని చేశాడు. ఆ మాటలు మనము పరిశుద్ధ బైబిల్లో చూసినప్పుడు కలుగునుగాక లేక పలికెను అనే పదాలు తిరిగి పలుమార్లు ఉపయోగించబడినటువంటి మాట. మనము అందులో గమనించినప్పుడు కలుగునుగాక అనే పదాన్ని ఆయన చెప్పాడు. ఆ కలుగునుగాక అంటే సృష్టించబడుట, నిర్మించబడుట, చెయ్యబడుట. కనుక ఆయన ఏం చేశాడు? చీకటిలో వెలుగును తెచ్చాడు. అక్కడ గాఢాంధకారము నీళ్ళ మీద కమ్మి ఉండెను కనుక ఆ చీకటిలో ఒక వెలుగును తెచ్చాడు. ఈరోజు కూడా మన జీవితాలలో దేవుని మాటకు మనము చోటిచ్చిన ఎడల, ఆ మాటను మనము నమ్మిన ఎడల మన యొక్క చీకటి జీవితము, మన చీకటైన మన ఇల్లు అది వెలుగుగా నిశ్చయముగా మారును. అంతేకాదు, ఇది వేరు చేయనదిగా ఉన్నది దేవుని మాట. దేవుని మాటలో నుండి వేరు చేయబడునుగాక అని పలికాడు. ఆయన పలికినప్పుడు అది వేరు చేయబడింది. వేరు చేయగలిగినటువంటి వాడు అనేది మనము లేఖనములో చదువుతున్నాము. విశ్వాసికి అవిశ్వాసికి ఇద్దరు కూడా వేరుగా ఉండేటువంటి ఒక జీవితము. కనుక చీకటి వెలుగుకు పొత్తు లేదు, రెండు వేరుగా వేరు చేయగలిగిన వాడు అనే పదాన్ని ఆయన వేరు చెయ్యగలడు, మొలిపించగలడు. ఆయన మొలిపించునుగాక అని పలికాడు. మొలిపించునుగాక అని పలికాడు. అక్కడ గడ్డి, మొక్కలు, విత్తనాలు అనేకమైనటువంటివి అక్కడ సృష్టించబడినవి. కనుక మొలిపించగలిగిన వాడు ఏది లేదో దానిని భూమిలో మొలిపించగలడు, ఇంట్లో మొలిపించగలడు, మన జీవితంలో మొలిపించగలడు. ఆ మాటను మనము మన జీవితంలో దానికి చోటు ఇచ్చిన ఎడల కార్యములను మనం చూసేదము. సమృద్ధిగా పుట్టించగలడు. సమృద్ధిగా పుట్టించేవాడు సమృద్ధిగా పుట్టించగలడు. కనుక ఆ పుట్టించేటువంటి శక్తి ఎక్కడుందంటే దేవుని మాటలో ఉంది. అంటే మొలిపించే శక్తి దేవుని మాటలో ఉంది. అది కనబడజేసే శక్తి దేవుని మాటలో ఉంది. వేరుపరిచే శక్తి దేవుని మాటలో ఉంది. కలుగునుగాక సృష్టించే శక్తి దేవుని మాటలో ఉంది. కనుక ఆ మాటలు చాలా బలమైనవి. ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో ఆత్మ ఉంది. ఆ మాటలను మనము స్థలం ఇచ్చిన ఎడల, చోటు ఇచ్చిన ఎడల, ఆ మాటలు మన ఇంట్లో, మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతములను, ఆశ్చర్య కార్యములను అవి జరిగించును. ఇప్పుడే ఈ మాటను గట్టిగా పట్టుకో, స్థలం ఇవ్వు, నీ జీవితంలో గొప్ప కార్యములను సొంతము చేసుకో. యేసు నామములో ఆమేన్.